తో మాట్లాడడానికి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఫోన్ లైన్ లో ఉన్నారు. ఏంటి రెడ్డప్ప గారు, ఎట్లా చూస్తారు భువనేశ్వరి కామెంట్స్ ని? పారిపోతున్నారు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు వేరే నియోజకవర్గానికి వెళ్తారా, లేదంటే కంప్లీట్ గా అస్త్ర సన్యాసం చేస్తున్నారని ప్రకటనగా చూస్తున్నారా మీరు? అది ముమ్మాటికి 100కి 100 నిజమమ్మా. చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితులు కుప్పంలో ఈసారి కంటెస్ట్ చేయడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇప్పుడు ఆమె గుడిపల్లిలో తిరుగుతుంది. గుడిపల్లి నా గుండెకాయ అంటున్నాడు. ఆ గుడిపల్లి ప్రజలందరూ జగనన్న గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటున్నారు. జగనన్న పెట్టిన సంక్షేమ పథకాల 18 పంచాయతీలు ఉన్నాయమ్మా. 18 పంచాయతీలు ఒక్కొక్క పంచాయతీకి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. మల్లప్ప గుడికి 2 కోట్లు పెట్టినాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ధర్మరాజుల గుడికి 2 కోట్లు ఇచ్చాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ప్రతి ఇంటిని సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిని కాపాడుకుంటున్నాడు. కాబట్టి గుడిపల్లి ప్రజలంతా ఇటు భువనేశ్వరికి కానీ చంద్రబాబు కానీ ఎలాంటి పరిస్థితులు ఇద్దరిని కూడా గెలిపించడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు సిద్ధంగా ఎందుకున్నారంటే చంద్రబాబును తరిమి కొట్టడానికి, తెలుగుదేశానికి సమాజం కట్టడానికి, ఈ ప్రాంతంలో చంద్రబాబును రాలేకుండా చేయడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారన్న కుప్పం ప్రజలు. కాదు రెడ్డప్ప గారు, ఏం జరుగుతోంది కుప్పంలో అనేది కూడా ఒక ప్రశ్న. వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేసింది, అక్కడ సంక్షేమం ఉంది, అందుకని అక్కడ నుంచి పారిపోతున్నారనే ఒక మాట కూడా వినిపిస్తుంది. కానీ భార్య ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆయన రెస్ట్ కావాలని కామెంట్ చేస్తున్నారు. ఏ స్థాయిలైనా ఎంక్వైరీ చేసుకోండి. చంద్రబాబు నాయుడు అన్ని రిపోర్ట్లు తెచ్చుకున్న తర్వాత ఈ మధ్య కాలం 6 నెలల నుంచి మాకు 10% ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఏ ఓటర్స్ సంఖ్య మాకు ఎక్కువ 10% ఎక్కువ ఓట్లు తెలుసుకున్నాడు. కాబట్టి అతను ఇక్కడికి రాకుండా ఎక్కడో విజయనగరంలోనో లేకుంటే అనంతపురంలో కంటెస్ట్ చేయాలని డిసైడ్, లేకుంటే కృష్ణా జిల్లాలో డిసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడికి రాలేక వాళ్ళ భార్యను పంపించాడు. ఆమె పాపం వస్తుంది, ఈ గుడిలోనే ఆ గుడిలోనే గంగమ్మ పూజ చేసుకుని వెళ్ళిపోతుంది తప్పితే ఆయన ఇంతకాలానికి ఇప్పుడు ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేశాడమ్మా. కుప్పం ప్రజలు ఈయన్ను చంద్రబాబును నమ్మడం లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్షితులై రేపో వెళ్ళింటే నీళ్లు ఇస్తున్నారమ్మా. 26 అందరిదేవ నీళ్లు, కృష్ణానది నీళ్లు ఇస్తున్నారు. కాబట్టి ఆ నీళ్లను చూడడానికి ప్రజలంతా సుఖ సంతోషంతో ఎంతో ఆనందంగా ఉన్నారమ్మా జగన్మోహన్ రెడ్డి చూడడానికి. రెడ్డప్ప గారు, గతంలో 2019 35 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న వ్యక్తి కుప్పంకి ఏం చేశారు అనేది ప్రధానంగా మీ నుంచి కూడా చాలా సార్లు ప్రశ్న వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది అనేది కూడా ఒక ప్రశ్న. కేవలం అక్కడ అభివృద్ధి చూసి భయపడే వెళ్ళిపోవాల్సిన పరిస్థితా? అవునమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆయన 2 అండర్ బ్రిడ్జ్లు కట్టాలనుకున్నాము టౌన్ లో, రైల్వేది సాధించలేకపోయినాము. జగన్మోహన్ రెడ్డి చెప్పారు 2 అండర్ బ్రిడ్జ్లు పెట్టించినాము. ప్రతి సంక్షేమ పథకం కూడా కుప్పంలో ఎక్కడ ఎత్తుకున్నా ఎవరు ఎత్తుకున్నా కూడా ఆయన పేరు చెప్తారు, మా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు పారిపోతుండేది మటుకు వాస్తవమ్మా. ఆయన కార్యకర్తలు కూడా ఎవరు లేరమ్మా. ఆల్మోస్ట్ 70% అంతా ఉన్న వాళ్ళంతా మన దగ్గర చేరుతున్నారమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ రెడ్డప్ప గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు.